కూటమి ఉంది. కానీ మొన్న అధికారంలో రావడం పరిస్థితులు వేరు. ఎందుకంటే అంతకుముందు వైసీపీ పైన అలుపెరగని పోరాటం చేశారు. మీరు కూడా చాలా అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితి మనం చూసాం. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? ఏడాది కంప్లీట్ చేసుకుంది మీ ప్రభుత్వం. ఖచ్చితంగానండి ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. అంటే ఒక ప్లానింగ్ లేదు. 10 లక్షల కోట్ల పైగా అప్పు చేసేసి వెళ్ళిపోయింది. ఆర్థిక వ్యవస్థ డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలా, ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా రాలా, ఉన్న ఇండస్ట్రీ వెళ్ళిపోయినాయి. అయినా మా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఇప్పుడు కొద్దిగా యాక్చువల్గా ఫైనాన్షియల్గా స్టెబిలిటీ తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో, ఎందుకంటే ఎప్పుడైనా ప్రజలకి మేనిఫెస్టోలో చెప్పేదాన్ని బట్టి యాక్చువల్గా వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అవును సార్. ఏదైతే పెన్షన్స్ 4,000 ఇస్తామన్నామో ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా 4,000 ఇవ్వటం, 4,000 ఇవ్వటం కాదు, మార్చి నుంచి 3 నెలల అరియర్స్ కూడా ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పి ఫస్ట్ మంత్లో 7,000 ఇచ్చారు. వికలాంగులకు 6,000 చేశారు. బెడ్ మీద ఉండి ఎవరైనా అటెండర్ సపోర్ట్ కావాల్సిన వాళ్ళు, అలాంటి పెరాలసిస్ వచ్చిన ఉంటే వాళ్ళకి 15,000 ఇస్తామన్నారు. మాట తప్పకుండా ఇచ్చారు. సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు అవుతుంది. చిన్న విషయం కాదు. దాదాపు 68 లక్షల మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం. ఖజానా ఖాళీ అయినా ముఖ్యమంత్రి గారు మాట తప్పకూడదు యాక్చువల్ చేస్తున్నారు. అదేవిధంగా మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తాను అన్నమాట ప్రకారం చేయడం జరిగింది. మెగా డిఎస్సిని ఏర్పాటు చేయడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ తల్లికి వందనం కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తాను. అది కూడా ఈ అకాడమిక్ ఇయర్లో ఇవ్వాలని, అంటే కొత్త అకాడమిక్ ఇయర్ జూన్ 12 స్టార్ట్ అవుతుంది సార్. అవును సార్. ముఖ్యమంత్రి గారు అందుకనే జూన్ 12 లోపల అది ఇచ్చే విధంగా యాక్చువల్ ప్లాన్ చేసి రెడీ చేస్తున్నారు. అంతేకాకుండా ఆగస్టు నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తా ఉన్నారు. అదే కాకుండా రైతు సోదరులకి ఏదైతే 20,000 ఇస్తా ఉన్నాం, అంటే 14,000 స్టేట్ గవర్నమెంట్, 6,000 సెంట్రల్ గవర్నమెంట్, అది కూడా 3 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి రెడీ చేశారు. ఈ విధంగా మేనిఫెస్టోలు ఏదైతే చెప్పారో మెయిన్గా అన్నా క్యాంటీన్స్ మీకు తెలుసు, కేవలం 5 రూపాయలకు చక్కగా రోజు 2,25,000 మంది భోంచేస్తున్నారు. కానీ గత ప్రభుత్వం ఎందుకు మూసేసిందో తెలియదు.